నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మాని పక్క కొలతలతో పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా క్యారీ చేయొచ్చు, తొందరగా కుక్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూపించాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గోధుమ రవ్వకి ముఖ్యంగా క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న టమాటాను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న బంగాళదుంపను పీల్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, అదేవిధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, పావు కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వను నేను ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గోధుమ రవ్వకు సరిపడేంత ఆయిల్ను తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ ఉప్మాకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఇప్పుడు క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి, వీటన్నింటినీ అంతా కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి బఠానీలను కూడా వేసుకుంటున్నాను. పచ్చి బఠానీలు వేసుకోవడం వల్ల నాటు రవ్వ ఉప్మా అనేది ఎక్స్ట్రా టేస్ట్తో ఉంటుంది కాబట్టి పచ్చి బఠానీలు ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా పూర్తిగా ఆయిల్లో ఫ్రై కావాలి, పచ్చి వాసన అనేది రాకూడదు. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లంని వేసుకుందాం. అదేవిధంగా ఆ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవడం అనేది మన ఇష్టం, ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లాన్ని పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కూడా కరెక్ట్ 1 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుందండి. ఈ విధంగా అంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వరకు నాటు రవ్వను తీసుకున్నాను కదా, డబుల్ అమౌంట్ వాటర్ను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక గ్లాసు ఉప్మా రవ్వకి కరెక్ట్ 2 గ్లాసుల వరకు వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఉప్మా రవ్వ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పోసుకున్న తర్వాత అంతా కలిసేలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు అనేది టేస్ట్ చెక్ చేసుకోవాలి. నేను వేసిన ఉప్పు అనేది ఆల్మోస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, వాటర్ అనేవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఈ వాటర్ని బాగా ఈ విధంగా మసులుతున్నప్పుడు మనం ఉప్మా రవ్వని ఈ మిశ్రమంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా ఉండలు కట్టదు, అలా అని చెప్పేసి చాలా నెమ్మదిగా కూడా కలుపుకోకూడదు. ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకుంటూనే ఉండాలి ఒక 3 మినిట్స్ వరకు. ఈ టైంలో స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా రవ్వ కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత రవ్వ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం పొడి పొడిగా కావాలి. అంటే ఇప్పుడు రవ్వ అనేది పూర్తిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల వరకు కలపకుండా అలానే ఉంచేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 3 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పక్క కొలతలతో చాలా టేస్టీగా రుచికరమైన నాటు రవ్వ ఉప్మా అనేది మనకు ప్రిపేర్ అయింది. చూస్తూనే నోరూరుతుంది కదా. ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. సన్న రవ్వ ఉప్మా అయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకుంటే బాగుంటుంది. దీనిని పక్క కొలతలతో చేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇలా పొడి పొడిగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి. ఈ నాటు రవ్వ ఉప్మాని బరువు తగ్గాలనుకునేవారు మీ డైట్లో చేర్చుకున్నారంటే ఈజీగా బరువు తగ్గిస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.